హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఆ మ్యాజికే వేరు. ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మామూలుగా ఉండదు, అంతా ఇంత అస్సలే కాదు. అయితే ఈయన తనయుడైన అకిరానందన్, ఈయనని ఎప్పుడో జూనియర్ పవర్ స్టార్ అని చెప్పి అభిమానులంతా ఓన్ చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసింది. ఈయన సినిమాలో ఎంట్రీ కోసం ఎంతమంది అభిమానులు వెయిట్ చేసిన సంగతి అందరికీ తెలిసింది. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ కొన్ని విషయాలు చెప్పింది అకిరానందన్ గురించి. అకిరానందన్కి యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అంటూ, అలాగే ఆయన మ్యూజిక్ పై అడుగులు వేసుకుంటూ మ్యూజిక్ ని నేర్చుకుంటూ ఉన్నాడు అని కూడా చెప్పింది. అయితే ఫ్యూచర్ లో హీరో అవ్వాలేమో కానీ ఇప్పుడైతే మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కూడా ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాకుండా తను ఒక షార్ట్ ఫిలిం లో తన మ్యూజిక్ డైరెక్టర్ గా వహించి ఆ షార్ట్ ఫిలిం లో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో కూడా ఒక ఈవెంట్ లో యానిమల్ మ్యూజిక్ ని ప్లే చేసి తన టాలెంట్ ని మరోసారి నిరూపించుకోవడమే కాక ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది అనుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా మెగాస్టార్ ఇంట్లో ఏ ఈవెంట్కైనా కూడా అటెండ్ అయ్యే అకిరానందన్ ఇక ఆ విషయాలన్నీ పక్కన పెడితే రేణు దేశాయ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని షేర్ చేయడం కూడా జరిగింది. ఆ వీడియో ద్వారా ఇప్పుడు వైరల్ కూడా మారిందని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా ఆమె సినిమాలో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన అకిరానందన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో ద్వారా తనకి సినిమాలో ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్పకనే చెప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ వీడియో ఏంటి అంటే కర్రసాముతోటి బాగా ఇరగదీస్తున్నాడు అనమాట. ఇంతకుముందు ఈయన హీరోగా కాదు అనే లుక్స్ లేవు అనుకున్న వాళ్ళందరికీ కూడా తగ్గ జవాబు ఇచ్చినది మన రేణు దేశాయ్. అయితే ఇది చూస్తున్నట్టయితే ఇండైరెక్ట్గా ఆయనకి హీరో అవ్వే అవకాశం ఉంది అని కూడా పెట్టినట్టు చాలా మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారని కూడా అంటుంది. అయితే దాని కింద ఒక క్యాప్షన్ కూడా పెట్టింది, సమురాయ్ బాయ్ అని చెప్పి. అయితే ఆ క్యాప్షన్ ద్వారా చాలా మంది ఇప్పుడు హీరోగా అవుతాడా అనేది మాత్రం కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కాస్త హీరో అయితే ఎలా ఉంటుందో చూడాలి మరి. అంతేకాకుండా ఇక మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీనేజ్లో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ అయితే చేశారు. ఇంకా అదే వయసులోని ఇప్పుడు అకిరానందన్ కూడా మార్షల్ ఆర్ట్స్ని చేశారు. అంతేకాకుండా ప్రావీణ్యత కూడా చేచెక్కించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు హీరో లుక్స్ తోటి అలానే మార్షల్ ఆర్ట్స్ తోటి ఇరగదీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఆయన హీరో అవ్వాలి అంటే దాదాపు 5 సంవత్సరాలకి పైగానే టైం పడుతుందట. ఎందుకంటే ప్రస్తుతం అకిరానందన్కి 20 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇంకా హీరో అవ్వాలి అనుకుంటే మాత్రం ఇంకొక 5 సంవత్సరాలు వేచి చూడాలి. ఇంకా ఫ్యాన్స్ అయితే ఎప్పుడా అని మాత్రం ఎదురు చూస్తున్నారు. ఇక మన అకిరానందన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాని కూడా నొక్కేయాలి.